దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క వాక్యాంశం ఆలకించడానికి దేవుడు చూపించిన మహాకృపను బట్టి దేవునికి ఎన్నో లెక్కలేనని నా స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే దేవుని బిడ్డలారా, ఈరోజు ఘనత అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మాట్లాడే దైవమా, ఇదిగో మాతో మాట్లాడండి ప్రభువా. వినే చెవి గ్రహించే హృదయం అందరికీ దయచేయమని తండ్రి, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను మీ స్వాధీనపరచుకునమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు ఘనత. ఈ ఘనతలు ఇచ్చే వారిని బట్టి 3 రకాల ఘనతలుగా మనం విభజించుకోవచ్చు. ఒకటి, దేవుడిచ్చు ఘనత. ఈరోజు మన దేవుని వాక్యాంశం కూడా దేవుడు ఇచ్చు ఘనతను కోసం మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ఈ 3 ఘనతల్లో మొదటి ఘనత దేవుడిచ్చు ఘనత. అలాగే రెండో ఘనత కానీ మనం చూసినట్లయితే సాతాను ఇచ్చు ఘనత. ప్రియబిడ్డలారా, చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 8-9 వచనాలు కానీ, అలాగే దానియేలు గ్రంథం 11:39 కూడా మనం చూసినట్లయితే శత్రువైన సాతాను కూడా మనుషులకు మరి ఘనపరుస్తాను, నేను హెచ్చిస్తాను, ఈ లోక రాజ్యాలు వాటి మహిమంతా కూడా నీకు ఇస్తాను, ఒక్కసారి సాగిలపడి నాకు నమస్కరిస్తే అని సాతాను కూడా ఈ ఘనతను ఆఫర్ చేస్తున్నాడు. సాతాను ఇచ్చు ఘనత. దేని ద్వారా పూర్తిగా సాతాను చేతిలో నువ్వు బందీగా ఉన్నట్లయితే, సాతాను చెప్పినట్టు వాడి క్రియలు చేయడానికి నువ్వు అంగీకరించినట్లయితే, వాడు కూడా దేని బిడ్డలారా ఒక ఘనతనిస్తూ ఉంటాడు నీకు. ఏ ఘనత? ఆదికాండంలో మనం చూసినట్లయితే ఈ భూమి మీద చెడుతనము గొప్పదనియు బైబిల్ ఏం చెప్తుందంటే, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. చూడండి, శత్రువైన సాతాను ఎవరిని గొప్పగా చేస్తున్నాడంటే, ఎవరిని? చెడుతనాన్ని గొప్పగా చేస్తున్నాడు. చెడుతనమే గొప్పగా ఉంది. చెడు పనులు చేసేవారే గొప్పగా. దేని బిడ్డలారా, చూడండి, ఎంతోమంది భయంకరమైన నేరాలు చేసిన వారిని గొప్పగా సన్మానించడం అనేది మనం చూస్తున్నాం. నేరాలు చేసిన వారికి ఎక్కువగా మనుషులు భయపడడం, నేరాలు చేసిన వారిని ఆశ్రయించడం, నేరాలు చేసిన వారిని గొప్ప అధికారాలతో కట్టబెట్టడం అనేది కూడా మనం చూస్తున్నాం. ప్రియబిడ్డలారా, ఎందుకంటే దేవుడే చెబుతున్నాడు, ఈ భూమి మీద చెడుతనము గొప్పదనియు. దేని బిడ్డలారా, మనుషుల యొక్క ఊహ ఆలోచన అంతా కూడా కేవలము చెడ్డదనియు దేవుడు చూసి ఆయన తన హృదయంలో నొచ్చుకున్నాడు, సంతాపపడ్డాడు. కారణం ఏంటంటే, మనుషుల యొక్క చెడుతనము, వారి యొక్క చెడు ఊహ ఇదే గొప్పగా ఉంది. దేని బిడ్డలారా, ఈరోజు ఎన్ని మంచి పనులు చేశారు, మంచి పనులు చేసిన వారి పేరు ఎప్పటికీ రావట్లేదు. మంచి పనులు చేసిన వారి మీద ఎదురు బురద జల్లడం మనం చూస్తున్నాం. మంచి మంచి కార్యాలు చేసిన వారిని అణగద్రొక్కడం మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే, శత్రువైన సాతాను వాడు దేని బిడ్డలారా, వాడు ఎవరినైతే ఘనపరుస్తూ ఉంటాడో చెడు కార్యాలు చేసిన వారిని, మరి వారు ఏం చేస్తూ ఉంటారంటే మంచి కార్యాలు చేసే వారిని అణిచివేస్తూ ఉంటారు. శత్రువైన సాతాను ఇచ్చే ఘనత అది ఈ లోకంలో ఒకవేళ దేని బిడ్డలారా నేరస్తులు, పాపం చేసేవాళ్ళు, చెడు పనులు చేసేవాళ్ళు వారు గొప్పగా ఈ లోకంలో పిలువబడతారేమో, కానీ ఎంత మాత్రము ఈ లోకం విడిచిపెట్టిన మరుక్షణమే వారి నిత్యత్వము చాలా భయంకరంగా ఉంటుందని బైబిల్ చెబుతుంది. కనుక దేవుడు ఎంత దీర్ఘశాంతంతో భూమి మీద ఆయుష్ ఇచ్చి మనుషులను ఎదురు చూస్తున్నాడంటే మారతారని, రక్షించబడతారని, సాతాను యొక్క బంధకాల్లోంచి మరి బయటికి వస్తారని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే దేవుడు ఇచ్చు ఘనత మొదటిది, రెండోది సాతాను ఇచ్చు ఘనత, మూడోది మనుషులు ఇచ్చు ఘనత. బైబిల్లో మనం చూసినట్లయితే మనుషులు ఇచ్చు ఘనత. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనంలో, ధర్మము చేసేటప్పుడు అంట మనుషుల వలన ఘనతను అందాలని ధర్మం చేస్తూ ఉంటారంట. మత్తయి సువార్త 6:5లో ప్రార్థన చేసేటప్పుడు మనుషుల వలన ఘనతను అందవలనని ప్రార్థన చేస్తూ ఉంటారంట. అలాగే ఉపవాసం చేయనప్పుడు మత్తయి 6:16లో మనుషుల వలన ఘనతను అందవలనని ఆ యొక్క ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటారంట.
దేని బిడ్డలారా, అలాగే మేలు చేసినప్పుడు కూడా అపొస్తలుల కార్యాలు 5:34 కూడా ఎవరికైనా మనం మేలు చేస్తే అది కేవలం దేవుని మనసుతో చేయడం కాకుండా, మంచి మనసుతో చేయడం కాకుండా, మనుషుల వలన ఘనత రావాలని చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం. ప్రియ బిడ్డలారా, ఈ విధముగా మనుషులు ఇచ్చే ఈ ఘనత దేని బిడ్డలారా, అది ఎప్పటికీ కూడా మనకి శాశ్వతం కాదు. మనుషుల ముందు గొప్పవారు అనిపించుకున్నంత మాత్రాన ఆ గొప్పతనం మనతో దేవుని రాజ్యం చేరలేదు. ఆ గొప్పతనం మనలను దేవుని రాజ్యం చేర్చడానికి ఏమాత్రం కూడా ఉపయోగపడదు. మరి ఏ ఘనత గొప్పది? ఏ ఘనత గొప్పదంటే దేవుడు ఇచ్చు ఘనత గొప్పది. ఆదికాండం 45:13 మనం చూసినట్లయితే యోసేపును దేవుడు గొప్ప ఘనతతో నింపాడు. యోసేపును దేవుడు ఎటువంటి స్థితి నుంచి ఎటువంటి స్థితికి తోడుకెళ్ళాడంటే అది చాలా ఆశ్చర్యం. ఇది మనుషులకు అసాధ్యం. ఏ నరుడు చేయలేని కార్యాన్ని దేవుడు ఎవరి పక్షంగా చేశాడంటే యోసేపు పక్షంగా చేశాడు. కారణం ఏంటంటే యోసేపుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, యోసేపుని పిలుచుకున్నాడు. యోసేపు పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక, ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి యోసేపుని దేవుడు విడిచిపెట్టలేదు. నా సహోదరుడా, సహోదరి, దేవుడు ఇచ్చు ఘనత నీకు రావాలంటే నువ్వు దేవుని దృష్టిలో పడాలి. దేవుడు నిన్ను ఘనపరచాలి అని నువ్వు ఆశపడినట్లయితే బైబిల్ చెప్తుంది, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఆయన సన్నిధిలో మరి తగ్గించుకుంటాడో లేక భయపడతాడో, దేని బిడ్డారా, నిత్యము దేవుని పరిశుద్ధమైన భయము కలిగి వణుకుతాడో వానినే దేవుడు దృష్టిస్తున్నాడు. దేవుని సన్నిధిలో మనం ఎంతగా తగ్గించుకుంటామో దేవుని దగ్గర అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. బైబిల్ చెప్తుంది, ఆయన తగిన కాలమందు మిమ్ములను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి దేని బిడ్డలారా, దేవుడు ఇచ్చే ఘనత మనం పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో మనం తగ్గించుకునే వారిగా ఉండాలి. దేని బిడ్డలారా, యోసేపు సొంత అన్నలే తమ్ముడిని యోసేపుని అమ్మేశారు, గోతులో పడేశారు, గోతులోంచి తీసి మళ్ళీ అమ్మేశారు. ఇక ఆ యొక్క తమ్ముడు చనిపోయాడని ఆ తండ్రి కూడా తెలియచేశారు. దేని బిడ్డలారా, ఆ తమ్ముడు వస్త్రాలు తీసి ఒక గొర్రెపిల్ల రక్తంతో మరి ముంచేసి ఏం చేశారంటే, ఇదిగో మాకు అడవిలో దొరికింది, ఏ క్రూర జంతువు చంపేసింది వీడిని అని ఆ తండ్రి నమ్మేలాగా చేశారు. చూసారా, వారు మర్డర్ ప్లాన్ చేయడమే కాదు, ఆ యొక్క తండ్రి దృష్టిలో చచ్చిపోయినట్టు కూడా క్రియేట్ చేశారు. ఎంత భయంకరం! అయినా సరే దేవుని ప్రణాళికలో యోసేపు ఉన్నాడు కనుక, దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు దర్శనం ఇచ్చాడు కనుక విడువని ఎడబాయిన దేవుడు తగిన కాలమందు ఏం చేశాడు అంటే యోసేపుని ఘనపరిచాడు. అంతేకాదు, యోసేపు కూడా నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో యవ్వనస్తుడు ఏ విధంగా పరిశుద్ధంగా బ్రతకాలో, యథార్థంగా బ్రతకాలో, భక్తి కలిగి బ్రతకాలో, విశ్వాసం కలిగి బ్రతకాలో దేవుడు ఆ విధంగా బ్రతికాడు. దేవుని వైపు చూశాడు కానీ మనుషుల వైపు చూడలేదు. దేవుని బిడ్డలారా, కనుకనే దేవుడు తగిన కాలమందు దేవుడు యోసేపును ఎలాగే హెచ్చించాలని తెలుసు కనుక ఆయన చిత్త ప్రకారం మనుషుల నేత్రాలకు మరి చాలా అది ఆశ్చర్యకరంగా ఉంటూ ఉంటుంది. ఇది నిజమా, ఇది సాధ్యమా అన్నట్టు ఉంటూ ఉంటుంది. ఎందుకంటే దేవుడి కార్యాలు ఎప్పుడు కూడా మానవ శక్తికి, జ్ఞానానికి మించిన కార్యాలు కనుక, మన మార్గాల కంటే ఆయన మార్గాలు బహు ఉన్నతమైన మార్గాలు కనుక అవి మనకు చాలాసార్లు అర్థమవడానికి కష్టం లేకపోతే ఆలస్యం అవుతూ ఉంటుంది. కనుక ఆలస్యమైనా సరే దేని బిడ్డలారా, చూడండి, యోసేపు అంటున్నాడు కదా, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి అని తన అన్నలతో అంటున్నాడు. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ దేవుడు దానిని మేలుకే ఉద్దేశించాడు. నిజమే, మనుషులు కీడు చేయాలని ఉద్దేశిస్తూ ఉంటారు కానీ దేని బిడ్డలారా, దేవునికి ఉన్న గొప్ప శక్తి ఏంటంటే మనుషులు నీకు చేయాలనుకున్న కీడును నీకు మేలుగా మారుస్తూ ఉంటాడు దేవుడు. కొద్దిసేపు ఆ కీడు నువ్వు అనిపిస్తూ ఉంటావు, లేక కన్నీరు కరుస్తూ ఉంటావు. ఎందుకు ఇలాగ జరిగింది, నా జీవితం ఎందుకు ఇలాగైంది, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అని ప్రశ్నించుకునేలాగా అర్థం అవ్వదు, జవాబు లేని పరిస్థితిగా ఉంటూ ఉంటుంది. కానీ దాని వెనకాల దేని బిడ్డలారా, నువ్వు అన్యాయంగా, అక్రమంగా నీవు కానీ కీడు అనుభవిస్తున్నట్లయితే దానిని దేవుడు మేలు కోసమే అంగీకరించాడు, మేలు కోసమే అనుమతించాడు నీ జీవితంలో అనే విషయాన్ని గ్రహించాలి. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. యోసేపును దేవుడు ఘనపరిచాడు. నా సహోదరుడా, నీ జీవితంలో ఘనత కావాలని ఆశపడుతున్నావా?
మనుషులు ఇచ్చే ఘనత, ఏ నోటితో నేను ఘనపరిచారో అదే నోటితో నేను అవమానపరుస్తారు. నిన్ను గురించి తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఏ మనుషులైతే నీ హెచ్చింపుకు కారణమవుతారో అదే మనుషులు నిన్ను దిగజారుస్తారు, నిన్ను గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. నీకున్న పరువు ప్రతిష్టలను పూర్తిగా దెబ్బతీసే విధంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే మనుషులు ఇచ్చే ఘనత. మనుషులు ఈ మనలను ఘనపరిచినప్పుడు అది మంచిది కాదు అని కూడా దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఘనతకు మరి యోగ్యుడు ఎవరంటే, అర్హుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే. సమస్త భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు, దేవుని బిడ్డలారా, రోగులను స్వస్థపరిచిన దేవుడు, చనిపోయిన వారిని సైతం బ్రతికించిన దేవుడు, దెయ్యాలను వెళ్ళగొట్టిన దేవుడు, నీటి మీద నడిచిన దేవుడు, దేవుని బిడ్డలారా, మన పాపముల కోసం, పాపులమైన మన పాపముల కోసం ప్రాణం పెట్టి చనిపోయి సమాధిని, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు కూడా ఆయనే. ఆయన ఒక్కడే ఘనతకు పాత్రుడు, అర్హుడు. దేవుని బిడ్డలారా, మన మహిమకు పాత్రుడు, అర్హుడు అయినా. అయితే ఆయన పిల్లలమైన మనలను కూడా దేవుడు మరి ఒక్కొక్కసారి ఘనపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఇచ్చే ఘనత ఏ నరుడు కూడా దొంగిలించలేడు, ఏ నరుడు కూడా పాడు చేయలేడు. యోసేపును దేవుడు ఘనపరిచాడు. దేవుని బిడ్డలారా, నిజముగా ఏ తండ్రి ఇంటిని మరిచిపోయేలాగా చేశాడు. ఎక్కడైతే కృంగాడో అక్కడే తలెత్తుకునేలాగా దేవుడు చేశాడు. కాబట్టి అంత గొప్ప దేవుని యొక్క శక్తి దేవుని బిడ్డలారా ఈరోజు మనకు ఉంది. మనం ఏ విషయంలో కూడా ఘనహీనం కాదు. యెషయా గ్రంథం 61:7 అవమానించబడిన వారిని ఘనపరిచే దేవుడు. ఈ లోకంలో అవమానం చాలాసార్లు నువ్వు దేవుని సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడిస్తున్నప్పుడు అనేక సార్లు అవమానాలు అనేది మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. నిజమే దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చెడు పనులు చేసేవారికి అవమానాలు లేవు, పాపిష్టి పనులు చేసేవారికి అవమానాలు లేవు. దేవుని బిడ్డలారా, చెడిపోయిన పనులు చేసేవారికి అవమానాలు లేవు. దేవుని బిడ్డలారా, మరి ఎవరికి అవమానం అంటే, ఎవరికంటే చూడండి, మంచివారికి, గొప్పవారికి, మంచి ప్రేమ కలిగిన వారికి, దయ కలిగిన వారికి, తగ్గింపు కలిగిన వారికి అవమానాలు ఈ లోకంలో. నిజమే దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఈ అవమానాలు తట్టుకోవాలంటే మనకేం కావాలంటే ప్రభువు లాంటి సాత్వికం మనకు కావాలి. మోషే భూమి మీద ఉన్నవారందరికంటే మిక్కిలి సాత్వికుడు అని బైబిల్ చెబుతుంది. అటువంటి సాత్వికతను మనం ధరించుకోవాలి. నా సహోదరుడా, సహోదరి, నీ జీవిత ప్రయాణంలో ప్రభువుని ధరించుకోవడమే కాదు, ప్రభు మనస్సును ధరించుకోవాలి. మనం ప్రభు నామాన్ని ధరించుకున్న మనము ప్రభు మనస్సును కూడా మనం ధరించుకోవాలి. ఏంటి ఆ మనసు అంటే సాత్వికుడు, దీనమైన మనస్సు గలవాడు. ఎంతమంది అవమానకరంగా మాట్లాడినా, దేని బిడ్డలారా, దూషణ మాటలు మాట్లాడినా, ఎంత గాయపరిచే విధంగా మాట్లాడినా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధముగా వాటిని భరించారు, ఏ విధముగా వాటిని సహించారు, ఏ విధముగా వాటిని ఓర్చుకున్నారనేది మనకు కావలసిన విలువైన పాఠం. ఆయన శరీరధారి అయి ఉన్న దినముల్లో దేని బిడ్డలారా, ఏ విధముగా ఆయనకి ఎదురైన అవమానాన్ని జయించారో మనము కూడా నేర్చుకొని ఆ విధంగా జయించేవారిగా ఉండాలి. ప్రభు చెప్తున్నారు కదా, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి. నిజమే దేని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న మనకు ప్రభు నామాన్ని ధరించుకున్న మనము ఏదో ఒక అవమానానికి గురవుతూ ఉంటాం. ఎందుకంటే ప్రభువును వారు తెలుసుకోలేదు కనుక, దేవుడు వారికి తెలియదు కనుక, దేవుడు పంపించిన ఆయన అద్వితీయ కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా వారికి తెలియదు కనుక వారు మనలను కూడా తెలుసుకోరు. అందుకే ఈ లోకంలో మనకు చాలాసార్లు అవమానం అనేది ఎదురవుతూ ఉంటుంది. నా సహోదరుడా, సహోదరి, బైబిల్ చెబుతుంది, దేవుడు గద్దింపును లక్ష్య పెడితే దేవుడు గొప్ప ఘనతతో మనలను ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. అబ్రహాము దేని బిడ్డలారా, మరి పిలిచిన ఆ పిలుపులో, ఆ ప్రయాణంలో ఏం చేశాడంటే స్వైచ్ఛత్వం చేశాడు. ఏంటా స్వైచ్ఛత్వం? తన భార్య మాట విని హాగరుతో వెళ్ళమంటే వెళ్ళాడు. ఇది దేవుని ప్రణాళికలో దేవుడు ప్లాన్ చేసింది కాదు, ఇది సొంత ప్లానింగ్. దేని బిడ్డలారా, వారు ఇద్దరు కూడా భార్యాభర్త ఆలోచించుకొని వారు తీసుకున్న నిర్ణయం, వారికి కలిగిన బుద్ధి, దేవుని మీద వారికి ఉన్న అవిశ్వాసాన్ని బట్టి వారు ఆ విధంగా చేశారు. దీనివల్ల దేవుని నామానికి ఎంతో అవమానం వచ్చేసింది. ఈ విధంగా దేవుడు, మీ దేవుడు ఇస్తాడా పిల్లల్ని అని అందరూ కూడా తక్కువ చేసి మాట్లాడడం, దేవుని నామానికి అవమానం. అలాగే అబ్రహాముకు కూడా దేవుడారా ఒక
పేరు చిన్న పేరు అంటే చిన్నబుచ్చుకునేలాగా అబ్రహాము గురించి తక్కువ చేసి మాట్లాడే విధంగా జరిగింది. కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? గద్దించాడు. ఏమని? నా సన్నిధిలో నిందారహితంగా జీవించు అని. నిజమే, నిందలు తెచ్చుకునే విధంగా ఉంటే, నిందలు వచ్చే విధంగా మనం ప్రవర్తించినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనల్ని గద్దిస్తాడు. అప్పుడు మనం సరి చేసుకోవాలి. ఆ నింద ఎందుకు వచ్చింది? మన పొరపాటే కదా, ఆ పొరపాటు ఎందుకు చేసాం అని ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. నా సహోదరుడా, నిజమే, దేవుడు గద్దించు నరుడు ధన్యుడని బైబిల్ చెబుతుంది. కొన్నిసార్లు తల్లి తండ్రి గద్దిస్తారు, లోబడాలి. కొన్నిసార్లు దైవజనులు గద్దిస్తారు, లోబడాలి. కొన్నిసార్లు పెద్దలు గద్దిస్తారు, లోబడాలి. కొన్నిసార్లు అక్కో అన్నయ్యో పెద్దలు, మన మంచి స్నేహితులు, మన మేలు కోరే వాళ్ళు గద్దిస్తూ ఉంటారు. ఆ టైంలో లోబడి సరిచేసుకోవాలి. ఆ విధంగా గద్దింపుకు లోబడితే మనం ఘనతను స్వతంత్రించుకుంటాం. గద్దింపుకు లోబడకుండా మూర్ఖులుగా తొందరపాటు నిర్ణయాలతో స్వైచ్ఛతంతో ముందుకు వెళ్ళినట్లయితే అవమానాలకు నిందలకు గురవుతాం. నా సహోదరుడా, అలాగే సామెతల గ్రంథం 14:34 కానీ 28:12 కానీ మనం చూసినట్లయితే నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమంట. నీతి, దేని బిళ్ళరా, ఇక్కడ నీతులు కూడా చాలా ఉన్నాయి. ఒకటి దేవుడిచ్చే నీతి, రెండు మనుషుడు తన్ను తాను నీతిమంతుడిగా ఎంచుకుంటున్న నీతి. మనుషుడు తన జీవితాన్ని ఏమనుకుంటూ ఉంటాడంటే, తను చేసిన ఏవైనా దాన ధర్మాలు కొన్ని కార్యాలు ఉన్నాయనుకోండి, మంచి కార్యాలు, ఆ కార్యాలను బట్టి వాడు నీతిమంతుడని అనుకుంటూ ఉంటాడు. కానీ ఎప్పటికీ మనం అనుకున్నంత మాత్రాన నీతిమంతులం కాలేం. దేని ప్రియమైన బిడ్డలారా, చూడండి, నీతిమంతుడుగా తీర్చువాడు దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని నీతిమంతులుగా తీర్చడం దేవునికి మాత్రమే సాధ్యం. అందుకే యేసు నందు విశ్వాసం ఉంచిన వాడిని దేవుడు ఉచితంగా నీతిమంతుడిగా తీరుస్తున్నాడు. నీతి కలిగిన జీవితం మనకు అవసరం. దేవుడు మనల్ని కడిగి, దేవుడారా మన అవిధేయతను అంతటిని కడిగి క్షమించిన తర్వాత మనము దేవుడు ఇచ్చిన పరిశుద్ధ జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడే ఆ నీతి కలిగిన జీవితం ఏదో ఒక దినాన నిన్ను ఒక గొప్ప ఘనతకు కారణమయ్యేలాగా చేస్తూ ఉంటుంది. ఒక ఘనత నీకు తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. దేని ప్రియమైన బిడ్డలారా, కాబట్టి నీతిని విడిచిపెట్టకూడదు, నీతి తప్పి ప్రవర్తించకూడదు, నీతి మాలిన మాటలు మాట్లాడకూడదు, నీతి లేని బ్రతకకూడదు. దేని బిడ్డలారా, నీతి తప్పాము అంటే మన క్యారెక్టర్ కోల్పోయినట్టే. చూడండి, మన జేబులో డబ్బులు పడిపోయినాయి అనుకోండి, డబ్బులే పోయినాయి. ఆలకించండి దేని బిడ్డలారా, మన ఇంట్లో ఏదైనా వస్తువు పోయింది అంటే ఇంట్లో వస్తువు పోయింది, కానీ నీతిని పోగొట్టుకున్నామంటే మన క్యారెక్టర్ మొత్తం, మన ప్రవర్తన అంతా చెడిపోయినట్టే. కాబట్టి నీతి చాలా అవసరం. దేని బిడ్డలారా, ప్రభు అంటున్నారు కదా, ఆయన నీతిమంతుడు, నీతిని జరిగించు ప్రతివాడు కూడా దేవుడు వారిలో ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. కనుక నీతి విడిచిపెట్టిన మరుక్షణమే మనం దేవునితో ఉన్న సహవాసం, దేవుని సన్నిధిని కూడా మనం కోల్పోతాం. కాబట్టి దేని బిడ్డలారా, నీతిని విడిచిపెట్టకూడదు. నీతి కలిగిన జీవితం మన ఘనతకు కారణమవుతూ ఉంటుంది. సామెతల గ్రంథం 15:33 అలాగే 18, 12, 29, 23 కూడా చూస్తే వినయము ఘనతకు కారణం. వినయము కలిగిన మనస్సు చాలా మనకు అవసరం. చాలాసార్లు దేని బిడ్డలారా, తొందరపాటు అన్ని విషయాల్లో కూడా చాలా స్పీడ్గా, ఎక్కువగా ఓవర్ టాకింగ్ మాట్లాడుతూ ఉంటాం, ఎక్కువగా చేస్తూ ఉంటాం. చాలాసార్లు ఇతరులు ఇబ్బంది పడేలాగా మన ప్రవర్తన ఉంటూ ఉంటుంది. దేని బిడ్డలారా, ఎప్పుడు కూడా వినయము కలిగిన మనస్సు మనకు అవసరం. వినయ ప్రవర్తన ఘనతకు కారణమవుతూ ఉంటుంది. వినయం ఉంటే మాటలో వినయం, కూర్చోవడంలో వినయం, నడవడంలో వినయం, దేని బిడ్డలారా ప్రవర్తించడంలో వినయం. ఆ వినయమే నీకు గొప్ప ఘనతను తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. నిజమే, ఎంత చదువుకున్నా, ఎంత డబ్బు సంపాదించినా, నువ్వు ఎంత అందం సౌందర్యం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా, వినయం లేదనుకోండి, దేని బిడ్డలారా చాలా చెడుగా లేనిపోయిన నిందలు తెచ్చుకుంటూ ఉంటావు. కాబట్టి వినయము ధరించుకోవాలి. వినయ మనస్కుడు అంట ఘనతను స్వతంత్రించుకుంటాడంట. కాబట్టి వినయం మనం సంపాదించుకోవాలి. అలాగే సామెతల గ్రంథం 19:11 అలాగే 20:3 కూడా మనం చూస్తే తప్పులు క్షమించుట ఘనతకు కారణమంట. ఇంకో మాట ఉంది, కలహమునకు దూరంగా ఉండడం ఘనతకు కారణం. కొన్నిసార్లు దేని బిడ్డలారా, ఇతరులు సమాధాన పడినప్పుడు లేకపోతే సారీ చెప్పినప్పుడు తప్పనిసరిగా మనం క్షమించే మనసు కలిగి ఉండాలి.
మనం క్షమించకుండా ఎప్పుడైతే మనసులో పెట్టుకుంటామో అన్ఫర్గివ్నెస్, క్షమించలేని స్వభావం అనేది అది మనలను ఆత్మీయంగా చాలా నష్టాలకు గురి చేస్తూ ఉంటుంది. అందుకే మనం క్షమించినప్పుడు ఘనతను స్వతంత్రించుకుంటాం. అలాగే కలహానికి దూరంగా ఉంటున్నప్పుడు కూడా ఘనతను స్వతంత్రించుకుంటాం. దేని ప్రియమైన బిడ్డలారా, అల్లరి లేకపోతే గొడవలు లేకపోతే కొట్లాట్లు వీటిల్లో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఘనత కాదు, ఎదురు అవమానాన్ని సంపాదించుకుంటూ ఉంటావు, చెడ్డ పేరుని తెచ్చుకుంటావు. అందుకే ఘనతను సంపాదించుకోవాలంటే నువ్వు వినయ మనస్కుడిగా ఉండాలి. అల్లర్లు, కొట్లాట్లు, గొడవలు వీటిలోకి ఏమాత్రం వెళ్లకుండా నువ్వు దేని బిడ్డారా నమ్మకస్తుడిగా ఉండాలి, సమాధానకర్తగా ఉండాలి నువ్వు. కనుక నేను మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నాయన ఇదిగో ప్రియ బిడ్డలను ఘనపరిచే దేవుడు, హెచ్చించే దేవుడు నాయన, తగిన కాలమందు నాయన మమ్మలను హెచ్చించినట్లు ఇదిగో మీ బలిష్టమైన చేతి కింద దీన మనస్కులే ఉండమంటున్నావు ప్రభువా. ఇదిగో నాయన ఈ వాక్యాన్ని ఆలకించిన ప్రతి బిడ్డ మీ గొప్ప ఘనతను స్వతంత్రించుకునేందుకు సహాయం దయచేయమని దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామానికి వందనాలు, దైవజనులకు వందనాలు, లైవ్లో చూస్తున్న మీ అందరికీ నా వందనాలు. నా పేరు గిరి. నేను తాడేపల్లిలో ఉంటాను. ఒక చిన్న జ్యువెలరీ షాప్లో వర్క్ చేస్తూ ఉంటాను. అసలు దేవుడు అంటే ఏంటో నాకు తెలియదు, ఏమీ తెలియదు. ఫస్ట్లో నా పాత జీవితం చాలా దారుణంగా ఉండేది. దేవుని యందు భయభక్తులు లేకుండా ఏమీ లేకుండా ఉండేవాడిని నేను. సిగరెట్లు కాల్చడం, మందు తాగడం, స్నేహితులతో బయటకు వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం, అలా ఉండేది నా జీవితం. దేవుడు అంటే అసలు ఏమిటో తెలియదు. దేవుడు ఉన్నాడా అనే ఆలోచన కూడా నాకు ఉండేది కాదు. మన కోసం ఒకరు ప్రాణం పెట్టారని కానీ అది కానీ ఏమీ ఉండేది కాదు. నా జీవితం నా ఇష్టానుసారంగా ఇంట్లో తల్లిదండ్రుల మాట వినకుండా ఫ్రెండ్స్తో తిరగడం, సినిమాలకు వెళ్ళడం, తాగడం లాంటివి చేసేవాడిని. కానీ ఒకరోజు మా ఇంటి దగ్గర ఉన్న దైవజనులు ఒకసారి నన్ను సన్నిధికి తీసుకెళ్ళారు. చిన్నతనం అప్పుడు ఏమీ తెలియదు. వారితో పాటు సరదాగా వెళ్ళేవాడిని కానీ అంత చిన్నప్పుడు కదా అసలు ఏమీ తెలిసేది కాదు. వెళ్ళేవాడిని, వచ్చేవాడిని. కానీ అలా చిన్నతనంలో దేవుని దగ్గరికి వెళ్ళడం, వాక్యం వినడం ద్వారా ఏమో కానీ వెళ్ళేవాడిని. 1 సంవత్సరం అలా వెళ్ళేవాడిని. తర్వాత నేను దేవునికి చాలా దూరం అయిపోయాను. చిన్న కారణాల వల్ల హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళడం వల్ల ఇంకా దారుణమైన స్థితికి నేను వెళ్ళిపోయాను. సిగరెట్లు కాల్చడం, సినిమాలు చూడడం వంటివి దేవుడికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండేవాడిని. కానీ ఒకరోజు నా మనసుకు అనిపించింది, నువ్వు చర్చికి వెళ్ళేవాడివి, బైబిల్ చదివేవాడివి, దేవుని వాక్యం వినేవాడివి కదా, ఏమైందని నా మనసుకు అనిపించేది. అది నేను లెక్క చేసేవాడిని కాదు. ఫ్రెండ్స్తో, స్నేహితులతో పాటు నా ఇష్టానుసారంగా వెళ్ళేవాడిని. కానీ ఒకరోజు దైవజనులు నన్ను చూసి అమ్మ సన్నిధికి రాలేదు అని అడగడం వల్ల ఒకరోజు మళ్ళీ వెళ్ళాను. కానీ అలాగా అటువైపు ఉంటూ వాళ్ళకి తెలియకుండా, ఎవరికీ తెలియకుండా సన్నిధికి వెళ్ళామన్న పేరుకే కానీ నా ఇష్టానుసారంగా ఉండేది జీవితం. కానీ ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు వాక్యం ద్వారా. అప్పటి నుంచి నేను దేవుళ్ళో ఎదుగుతూ వచ్చాను. నేను 4 సంవత్సరాల క్రితమే నేను రక్షణ పొంది 4 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి నేను దేవుళ్ళో ఎదగడం ప్రారంభించాను. నేను 2021 సంవత్సరం నవంబర్ 26న రక్షణ పొందాను. దేవుడు నాకు మంచి రక్షణనిచ్చాడు. దేవుడు అనేక కార్యాలు నా జీవితంలో దేవుడు చేశాడు. రక్షణ పొందిన ముందు నా జీవితం చాలా దారుణంగా ఉండేది. స్నేహితులతో బూతులు మాట్లాడడం కానీ, లేకపోతే స్నేహితులతో తిరగడం కానీ మరీ దారుణంగా ఉండేది నా జీవితం. స్నేహితులతో కలిసినప్పుడు సిగరెట్లకి డబ్బులు లేకపోతే మేము ఒక చోటన సిగరెట్లు కాల్చేవాళ్ళం. అక్కడ అగ్గిపెట్టెలతో పాటు సిగరెట్లు కాల్చేసాక చిన్న చిన్న ముక్కలు వదిలేస్తాం కదా,
డబ్బులు లేనప్పుడు ఆ ఏరుకొని మరీ సిగరెట్లు కాల్చేంత దీనమైన స్థితిలోకి నేను వెళ్ళిపోయాను. దేవుడు ఆ బంధకాల నుంచి దేవుడు నన్ను విడిపించాడు, మందు నుంచి విడిపించాడు, సినిమాల నుంచి విడిపించాడు. అలా అలా వాక్యం వింటూ నవంబర్ 26, 2021 సంవత్సరంలో నేను రక్షణ పొందాను. పొందిన కానించి దినదినము నా స్థితి, నా ఆత్మీయ స్థితి పెరగడం ప్రారంభించింది. అలాగే ఒకసారి మా సన్నిధిలోనే దైవజనులు ఎన్ఎన్టీ వాటర్ ప్రార్థన చేయడం ప్రారంభించారు. నేను అది విన్నాను. అక్కడ స్వస్థత జరుగుతుందంట అని నేను విన్నాను. ఆ రోజు నేను ఎన్ఎన్టింగ్ వాటర్ ప్రార్థన చేసే రోజు నేను వెళ్ళిన రోజు నాకు ఇప్పటికీ ఇంకా నా మనసులో ఉంది. దేవుడు ఆయన ఆత్మతో నింపడం నేను గుర్తుంచుకున్నాను. అది మొదటిసారిగా నా జీవితంలో జరగడం వలన నేను ఇప్పటికీ నా మనసులో ఉండిపోయింది. దైవజనులు అలా చెయ్యి మీద పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను కళ్ళు మూసుకున్నాను. ఇది నా మొదట దేవుడు నన్ను తాకిన స్థితి ఇప్పటికీ నా మనసులో ఉంది. ఆయన చెయ్యి పెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ఆత్మతో నింపాడు. అది మీకు చెప్పడానికి ఎలా అంటే, నడినెత్తి నుంచి అరికాలు వరకు మనకి నీటి బిందువు ఇక్కడ వేస్తే ఎలా అయితే కిందకి జారుకుంటా వస్తుందో ఆ బటన్ వేలు వరకు, అలా ఆయన ఆత్మతో నింపడం నేను గ్రహించాను. అప్పటి నుంచి నా ఆత్మీయ స్థితి దినదినము అభివృద్ధి చెందింది. అలాగే 2 సార్లు అనెంటింగ్ వాటర్తో నన్ను ప్రార్థన చేశారు. మొదటిసారిగా అలా అభిషేకంతో నింపేడు దేవుడు. రెండవసారి ప్రార్థన చేస్తున్నప్పుడు మన చీకటి గదిలో ఉన్నట్టుండి స్విచ్ చేస్తే ఒకేసారి వెలుగు ఎలా వస్తుందో అలా నా కనులకు అలా అనిపించింది. చుట్టూరు చీకటి, ఒక్కసారిగా మన చీకటి గదిలో పెట్టేసి ఎలాగైతే స్విచ్ ఆన్ చేస్తామో లైటు, ఎలాగైతే ఒకేసారి వెలుగు వస్తుందో అలా వెలుగు వస్తుంది. ఆ 2 సార్లు ఎనైటింగ్ వాటర్ ద్వారా నేను దేవుళ్ళో ఆయన నాతో ఉండడం గ్రహించాను. అప్పుడు లైవ్లో చూస్తున్న మీ అందరికీ నా వందనాలు. నా పేరు గిరి. నేను తాడేపల్లిలో ఉంటాను. ఒక చిన్న జ్యువెలరీ షాప్లో వర్క్ చేస్తూ ఉంటాను. నా ఆత్మీయ జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మామూలుగా నేను రక్షణ పొందినప్పుడు నా బంధువులు అందరూ నన్ను దూరం చేశారు, నా స్నేహితులు అందరూ నన్ను దూరం చేశారు. కానీ ఆయన ప్రేమ నన్ను ఎంతగానో ఆదరించింది, ఎంతగానో నన్ను ఆదరించి దగ్గరికి తీసుకుంది. ఎంతోమంది ఎందుకురా అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు అని ఎంతోమంది నన్ను నలుగురిలో అడిగారు, ఇంటికి పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎంతోమంది ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టారు, అందరూ దూరం చేయడం. కానీ అప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. కానీ దేవుడు నన్ను ఎంతగానో ఆదరించాడు. ఆయన నా మనసు ఎంతో తేలికపరిచాడు. అనేకమైన సార్లు ఒక్కొక్కసారి కొంతమంది మనుషులు దూరం చేస్తున్నప్పుడు కూడా ఎంతో బాధపడేవాడిని. కానీ ఆయన చూపించిన ప్రేమ ముందు నాకు ఏమేమి సరిపోలేదనిపించింది. కానీ దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. నా మనసు అప్పటి నుంచి నెమ్మదిగా ఉంది. దేవుడు అనేక కార్యాలు నా జీవితంలో చేశాడు. ఇప్పుడైతే ఇదివరకైతే బాధపడేవాడిని, కానీ ఇప్పుడైతే దేవుడు నా జీవితంలో వచ్చిన తర్వాత ఎవరి గురించి కానీ బాధ కానీ ఎటువంటి కానీ ఏమీ లేదు. దేవుడితో నేను ఆత్మీయంగా ఎంతో ఆయనతో పాటు నడుస్తున్నాను. ఆయన ఎంతగానో నన్ను ఆదరిస్తున్నాడు. అనేక కార్యములు దేవుడు నా జీవితంలో చాలా చేశాడు. ప్రతి విషయంలోనూ ముందుండి నడిపించి ప్రతి విషయంలోనూ దేవుడు ఎంతగానో ఆదరించాడు. రక్షణ తీసుకున్న సమయంలో తినడానికి లేకపోయినా అసలు ఏది చేయాలన్నా ఇబ్బందిగా ఉండేది. అందరూ నన్ను వేరుగా చూసేవారు. సోమవారం నుంచి శనివారం వరకు ఎన్ని మాటలు విన్నా ఆదివారం మటుకి దేవుని వాక్యంతో నన్ను ఎంతగానో ఆదరించాడు. ఒక తల్లి కంటే ఎక్కువగా, తండ్రి కంటే ఎక్కువగా ఆయన మాటలను చాలా ఆదరించాయి.